టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపిస్తా ఉన్నారు. దీనికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్కి వచ్చింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి జితేందర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు. చెప్పండి, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ నాయకునికి నోటీసులు ఇచ్చారు, మొన్న హరీష్ రావుకి ఇచ్చారు, ఈరోజు కేటీఆర్కి ఇచ్చారు. ఎట్లా చూస్తారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బేసిక్గా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మోసపోయి అవకాశం కాంగ్రెస్ పార్టీకి పాలన చేయమని ఇచ్చారు. ఆ పాలన పక్కకు పెట్టి ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షం గొంతుని తొక్కాలని చెప్పి ఇవన్నీ ప్రయత్నాలు, ఇవన్నీ దాలు మార్చడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ సిట్లో నోటీసులు ఇచ్చి ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండించుకుంటూ ఇవాళ పోలీసు దౌర్జన్యం ఎట్లా ఉందంటే, మా నాయకునికి సంఘీభావంగా మద్దతు తెలపడానికి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మా నాయకుని వెంబడి పోతుంటే మమ్మల్ని దిగ్బంధన చేసి పోలీసుల రోప్ పార్టీలు పెట్టి లోపలికి మమ్మల్ని ఇక్కడ కట్టడి చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కావున తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వానికి కూడా ఇవాళ ఇక్కడ ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాము. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే. కావున ఈట్ కా పత్తర్ జవాబ్సి అన్న విధంగా ఉంటుంది. మా నాయకుల జోలికి వస్తే మేము కూడా రేపటి ఈ ముందు తర నెక్స్ట్ ఇట్లాంటి సందర్భంలో ఏదైనా ఉన్నప్పుడు ఇంకా తీవ్రంగా ఉద్యమిస్తాము. ఇదే కేసులో కేటీఆర్ గారిని అరెస్టు చేసే అవకాశం ఉంటే అరెస్ట్ చేస్తే మీ స్పందన, మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? అరెస్ట్ కనుక చేస్తే మేము ఎక్కడికక్కడ పూర్తి రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా స్తంభింపజేస్తాము. ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ప్రజలందరం రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా అయితే ఒక టైంలో రాష్ట్ర సాధన గురించి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినామో మా నాయకునికి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా సహించకుండా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. మేము మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎలాంటి చేస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ యొక్క ఆలోచనే అది. ఏ విధంగా అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో పబ్లిక్లో ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తే కనుక వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు రూపంలో మలిచి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నమే పనిలోనే ఉన్నారు. దారి మరణించనీకే ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ లేనిపోని నోటీసులు ఇచ్చి ఈ తాటాకు సపోర్ట్లకు ఎవ్వరు కూడా భయపడరు. అందులో మా నాయకులు ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్ని నోటీసులు ఇచ్చినా వాళ్ళు సమర్థవంగా ఎదుర్కొంటారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబిచ్చి పాలతో అడిగినట్టుగా బయటకు వస్తారని మా ఆలోచన. హరీష్ రావు కేటీఆర్ల తర్వాత నెక్స్ట్ కేసీఆర్కే నోటీసులు ఇచ్చి ఆయనను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. దానిపైన మీ స్పందన? ఆ రకంగా మా ఆదినాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఎక్కడ ప్రపంచంలో లేనంత డెవలప్ చేసినటువంటి అంత పెద్ద నాయకుడిని కేసీఆర్ కనుక ఏ విధంగా అయితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలిచిరనుకో రాష్ట్రం అంతా కూడా దిగ్బంధం అవుతుంది. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఇంకా మళ్ళీ రాజకీయాల్లో ఉండకుండా రాబోయేటువంటి ఎన్నికలలో పత్తా లేకుండా పోయేటువంటి ప్రణాళికలు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి చేతగాక 6 గ్యారెంటీలు అమలు చేయలేక మొన్న వచ్చినటువంటి స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ యొక్క మెజారిటీని భరించలేక ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలలో అప్రమత్తం కావడానికి డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఇంకా వేరే ఆయన చేసేది ఏమీ లేదు. ఇంకా మా అంటే ఇంకా 2 ఏళ్ళే ఆయనది. రాబోయే కాలం అంతా బీఆర్ఎస్ ఉంటుంది. 100% మున్సిపల్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ఏ మా యొక్క కార్పొరేటర్లే పామ్ అవుతారు. జిహెచ్ఎంసీ కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఇప్పటికే ప్రజలకు తెలిసి వచ్చింది. 10% కూడా గెలవండి, మీరు దమ్ముంటే 10% గెలవండి, అప్పుడు మాట్లాడండి అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సవాల్ చేసి ఉంటాను. మీరు ఎట్లా 100% 10% కాదు, 100% మేమే గెలవబోతున్నాం. బీఆర్ఎస్ అనేది మామూలు పార్టీ కాదు, ఏదో అప్పటిదప్పుడు పుట్టిపోయినటువంటి పార్టీ కాదు. ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర, మేము ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో డెవలప్మెంట్ కూడా చేసినాం. అలాంటి మేము గెలవకుండా వాళ్ళు 10% అంటే దమ్ముంటే వచ్చేటువంటి ఎన్నికలలో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు ఎక్కడికక్కడ కూల్చండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసింది. దానిపైన మీ స్పందన? ఎప్పుడైతే ఆ పని స్టార్ట్ చేస్తారో ప్రభుత్వం వాళ్ళదే కూలిపోయేటువంటి అవకాశం వస్తుంది. అది వాళ్ళ యొక్క నోటితోని భగవంతుడు అనిపిస్తున్నాడు. మా పుట్టిన గద్దె కాదు, అది ఉద్యమాల పురుడి మీద పుట్టినటువంటి గద్దెలు అవి. వాటి తెరువు వస్తే మాత్రం గవర్నమెంటే భూస్థాపితం అయిపోతుంది.